బాగుంది. నెయ్యి ఫ్లేవర్స్ చాలా బాగుంది. ఐ లైక్ దిస్. నైస్. ఒకసారి రైస్ ఐటమ్ కూడా టేస్ట్ చేయండి. మునగాకు ఫ్రైడ్ రైస్. గుడ్. దీంట్లో కొంచెం పెరుగు ఉంటే ఇంకా బాగుంటుంది. పెరుగు ఏమన్నా ఉందా? వెరీ గుడ్. మా హస్బెండ్ రివ్యూ విన్నారా? నిజంగానే మా హస్బెండ్ చెప్పినట్లు నేను చేసిన ఈ 2 ఐటమ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒక్కసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూసారు కదా నా ఐటమ్స్. ఇవి ఎలా చేశానో చూసేద్దాం రండి. ముందుగా రైస్ ఐటమ్ మునగాకు ఫ్రైడ్ రైస్ అండి. ఇది చాలా డిఫరెంట్గా చేశాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను నేను. ఆయిల్ అండ్ గీ మిక్స్తో చేశాను ఇది. ఇప్పుడైతే తీసుకుంది ఆయిల్. మీకు నచ్చితే మీరు గీ తీసుకోవచ్చు. జస్ట్ 2 లవంగ మొగ్గలు, అలాగనే చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2 వేసాను అంతే, ఇంకేం వేయలేదు. చూడండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయలేదు, బట్ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. చూసారు కదా, నేను తీసుకున్న మునగాకు 1 కప్పు మునగాకు వేసాను. 1 కప్పు మునగాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్, అలానే చిటికెడు పసుపు, ఇవి 2 యాడ్ చేసి బాగా కలబెట్టుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఓన్లీ వెల్లుల్లి ఒక్కటి వేసానండి. 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అవి కచ్చాపచ్చాగా దంచుకొని, చూస్తున్నారు కదా, ఇదిగో ఈ విధంగా దంచుకొని దీంట్లో యాడ్ చేసేసాను. ఇంకా అల్లం ఏం యాడ్ చేయలేదు దీంట్లో, ఓన్లీ వెల్లుల్లి మాత్రమే యాడ్ చేశాను. అండ్ ఎప్పుడు చూసినా ఇలా తొక్కులా వేస్తుంది ఏంటి ఈ అమ్మాయి అని ఆలోచిస్తున్నారా? నాకైతే ఈ ఆయిల్లో ఆ వెల్లుల్లి యొక్క తొక్కు అనేది ఫ్రై అవ్వడం వలన మంచి వాసన వస్తుందండి. మన ఐటమ్కి, రైస్ ఐటమ్ కానీ ఏ ఐటమ్ కానీ మళ్ళీ ఆ వాసన అనేది ఆ ఐటమ్ మొత్తానికి వస్తుంది. ఇప్పుడు నేను వేసింది నెయ్యి. ఇందాక చెప్పాను కదా గీ కూడా వేశాను అని చెప్పి, అది ఇలా నేను మధ్యలో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత నేను తీసుకున్న 1 కప్పు రైస్ యాడ్ చేశాను అన్నమాట. చూసారు కదా, ఇదంతా బాగా మిశ్రమానికి కలిసేలాగా బాగా చక్కగా కలుపుకోండి. మీకు కనుక సాల్ట్ అది సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా సరిపోలేదని చెప్పేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలానే దీంట్లో ఉండే ట్విస్ట్ ఏంటో తెలుసా? నేను దీనికి స్పైసీనెస్ రావడం కోసం ఇక్కడ ధనియాల కారం యూజ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అవి ఏమి వేయలేదు, చూసారు కదా మీరు. ధనియాల కారం యాడ్ చేశాను. మా ఇంట్లో ఉన్న ధనియాల కారం సూపర్ ఉందండి. నేను ఇంతకుముందు కూడా చాలా రెసిపీలకి ధనియాల కారమే యూజ్ చేశాను. మీరు కనుక నా ఛానల్లో వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ కారం అనేది నాకు మంచి స్పెషల్ టేస్ట్ ఇచ్చింది రైస్ ఐటమ్కి. మీ దగ్గర ఉన్న ఏ కారప్పొడైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది చూస్తున్నారు కదా, ఇది నేను గోధుమ రవ్వతో చేశానండి. దీన్ని ఏమంటారో కూడా యాక్చువల్లీ నాకు తెలీదు. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1/2 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ గోధుమ రవ్వ. 1 ఎండుమిర్చి, అలానే మసాలా దినుసులు ఉంటాయి కదా అవి, అండ్ 1 ఇంచు అల్లం ముక్క, 5 వెల్లుల్లి రెమ్మలు, 1 ఫుల్ కప్ ఆఫ్ మునగాకు తీసుకున్నాను అనమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బౌల్ పెట్టుకొని ఈ గోధుమ రవ్వని
మనము రవ్వలాగా బాగా కొంచెం పొడిలాగా ఉడికేలాగా ఉడికించుకోవాలన్నమాట. నేను ఇలా 1/2 కప్పు గోధుమ రవ్వకి ఫుల్ కప్పు వాటర్ తీసుకొని ఉడికించుకున్నాను. కరెక్ట్గా ఫుల్ కప్పు వాటర్ బాగా సరిపోయినాయి. ఇంక ఎక్స్ట్రా ఏమీ వాటర్ పట్టలేదు. ఇవి ఉడికించుకునేటప్పుడు కొంచెంగా సాల్ట్, అలానే చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మనం ఈ విధంగా ఉడికించుకోవాలి. మీకు ఇంకా అవకాశం ఉంటే ఇంకా బాగా పొడిలాగా ఉడికించుకుంటే ఇంకా బాగుంటుంది. అయితే రెసిపీ చూసేద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో అయితే కంప్లీట్ నెయ్యే వాడాను, ఆయిల్ వాడలేదు. అండ్ దీనికి నెయ్యి వాడిన టేస్ట్ బాగా తెలిసింది. చూసారు కదా, 1 ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని మసాలా దినుసులు తీసుకున్నాను కదా, అవి వేసాను అనమాట ఫస్ట్. మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా మసాలా దినుసులు ఏమి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి నేను యూస్ చేశాను. అలానే ఎండుమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆ స్పైస్ అనేది మనకి యాడ్ అయ్యిద్దని చెప్పి. నేను ఇంక ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి ఏమీ యూస్ చేయలేదు. మనం తీసుకున్న అల్లము, వెల్లుల్లిని ఈ విధంగా దంచి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఫుల్ కప్ మునగాకుని యాడ్ చేసుకొని ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా ఫ్రై అవుతూ ఉండేటప్పుడు మనము కొద్దిగా ఉప్పు, అలానే ఇక్కడ కూడా చిటికెడు పసుపు. మీకు ఇక్కడ కూడా పసుపు అవసరం లేదు అనుకుంటే కనుక మీరు అవాయిడ్ చేయొచ్చు. ఉప్పు కొద్దిగా చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం రవ్వ ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని కొద్దిగా మాత్రమే వేసుకోండి. చూసారు కదా, ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఈ రవ్వను యాడ్ చేసుకోవాలి. దీన్ని మాత్రం బాగా చక్కగా పొడిలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా నా దగ్గర ఉన్నది మంచిగా ఉప్మా చేసుకునే రవ్వ కాబట్టి కొద్దిగా ముద్దలాగా ఉడికింది. బట్ ఈ వేడికి మనము జాగ్రత్తగా కలుపుకుంటే బాగా పొడిలాగా అవుతుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో పచ్చిమిర్చి ఏం వేయలేదు కదా, అందుకని చెప్పి ఈ మిరియాల పొడి చల్లాను. మిరియాల పొడి కూడా నేను 1/2 టేబుల్ స్పూన్ చల్లాను అంతే. మనము క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. అలానే ఇప్పుడు చల్లింది నువ్వుల పొడి. ఆల్రెడీ నువ్వులని ఫ్రై చేసుకొని ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. దానిని ఫుల్ 2 టేబుల్ స్పూన్ పొడి చల్లుకున్నాను. అండ్ చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది. మిరియాల పొడి స్పైస్ తెలిసింది, అదేవిధంగా ఈ నువ్వుల పొడి యొక్క క్రంచీనెస్ అండ్ టేస్ట్ అద్భుతంగా ఉందనుకోండి. చూసారు కదా, ముద్దలాగా ఉన్నది. నేను ఎంత చక్కగా పొడిలాగా అయ్యేలాగా కలుపుకున్నానో, మనకి ఆ వేడికి ముద్దలాగా ఉడికింది కూడా ఈ విధంగా పొడిలాగా అవుతుంది అనమాట. ప్యాన్ వేడికి బాగా కలుపుకుంటూ ఉంటే చాలా ఫాస్ట్గా ఇలా అయిపోతుంది. చూసారు కదా, ఈ ఐటెంకి పేరు మీరే పెట్టండి. అలానే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం.